అస్మద్గురుభ్యో నమః. నమో నమః. ఇందూరు తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన నిలయంగా మారింది. లక్షలాది భక్తులు చాలా చాలా సంతోషం. స్వామి సేవలో తరిస్తున్నారు. మా అభిలాష ఆలయానికి సంబంధించినటువంటి సాహిత్య సంగీత ప్రక్రియలో మకుటాయమానంగా భాషించేటువంటి కీర్తనల్ని ఆలపించాలనేటువంటి అభిలాషతో మీ దగ్గరకు వచ్చాము. అయితే మిమ్మల్ని చూసిన తర్వాత తనివి తీరలేదు, తృప్తి చెందలేదు. అందుకని ఇంకో కొంత మీ నుంచి స్వీకరించి అక్కడ కలకాలం ఉండేట్టుగా మీ జ్ఞాపకాలని మీతో పంచుకోవాలనేటువంటి అభిప్రాయంతో మిమ్మల్ని ఇలా స్వామి చెంత మరొక్కసారి నిలబెట్టి అడుగుతున్నాను. మీ పాదాలకి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, గోవింద మీరు జగమెరిగిన బ్రాహ్మలు, మీ గురించి కొత్తగా ప్రపంచానికి చెప్పాల్సింది ఏమీ లేదు. అయితే పూజ గురువులు అన్నమాచార్యులకు సంబంధించి కోట్లాది మంది సంగీత అభిమానులకి మీ గాత్రం ద్వారా వారి యొక్క సాహిత్యాన్ని అందించగలిగారు. ఇక నా మొదటి ప్రశ్న, అన్నమయ్య అనే మహానుభావుడు ఈ లోకంలో ఎప్పుడో పుట్టాడు, ఏయో రాశాడు, ఏయో పాడాడు అనేది మీకు ఏ వయసులో మొట్టమొదటిసారి విన్నారు ఆ పేరుని? అన్నమాచార్య అనే ఆ శబ్దం మొట్టమొదటిసారి నేను విన్నది నాకు 27 ఏళ్ళ వయసు. అప్పుడు నేను పుట్టింది రాజమండ్రి అయినా నా 3వ ఏటి నుంచి అంతా సికింద్రాబాద్లోని సీతాఫల్ మండి అనే ప్రాంతంలో బాల్యతనం అంతా గడిచింది. నా చదువు అంతా అక్కడే. సౌండ్ ఆ సమయంలో పెన్గ్విన్ టెక్స్టైల్స్ అనే ఒక ప్రైవేట్ యార్న్ ఫ్యాక్టరీలో టైపిస్ట్ కమ్ క్లర్క్గా ఉద్యోగం చేసేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ నాకు మంచి ఫ్యాన్స్. అప్పుడు ఏదో పేపర్లో పడింది, నేను చూడలేదు కళ్ళతో, కానీ వాళ్ళు తీసుకొచ్చి నాకు చెప్పారు ఈ వార్త. విజయవాడలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆల్ ఇండియా లెవెల్లో అన్నమాచార్య పాటల పోటీలు పెట్టి బంగారు పథకం బహుమతి ఇస్తారు. అయితే 6 పాటలు వచ్చి ఉండాలి, అన్నమయ్య పాటలు. ఒకటి మన చాయిస్, ఒకటి జడ్జీలు అడుగుతారు, 2 పాడాలి 6లో అని ఇలాంటివన్నీ తీసుకొచ్చి చెప్పారు నాకు. అన్నమయ్య ఎవరో తెలియదు, ఆ పాటలు ఏమిటో తెలియదు, నాకు ఎప్పుడు వినలే ఆ పేరు. నాకేం తెలుసా బాబు, ఇప్పుడు 6 పాటలు అంటున్నారు భయపెచ్చు, ఏదో ఒకటి నేర్చుకుని పాడడం అయితే అనుకోవచ్చు, 6 పాటలు అంటే సాహిత్యం, సంగీతం, నా మ్యూజికల్ స్ట్రక్చరు అదంతా మనసులో పెట్టుకుని పోటీకి పాడడం. అది కూడా ఏదో వేదిక మీద కూర్చుని ఆర్కెస్ట్రాతో నలుగురు వింటూ ఉండగా పాడితే అది నన్ను చూస్తూ వింటారు ఆడియన్స్, గడిచిపోతుంది. కాంపిటీషన్ అనేటప్పటికీ ఒకరిని మించి ఒకళ్ళు పాడాలి, ఏది బెస్టో ఎవరికి ఇవ్వాలో అని జడ్జిలకి ఒక ఎక్సర్సైజ్గా, పరీక్షగా, జడ్జిలకే పరీక్షగా మనం పాడగలగాలి. చేయగలనో లేదో వద్దు అంటే వినలా మా ఫ్రెండ్స్. సరే మొత్తానికి అడ్జస్ట్ చేసి అప్పుడు మాలతి పద్మనాభరావు అనే పేరుతో పెద్ద విద్వాంసాలు హైదరాబాద్లో ఉండేవారు. చాలా మంచి మనిషి. నేనంటే కూడా ఆవిడకి మంచి అభిప్రాయం ఉంది. సరే మిత్రుల సూచన మేరకు ఆవిడ దగ్గరికి వెళ్ళి 2 పాటలు నేర్చుకున్నాను. తర్వాత ఆవిడ దయతో ఒక పుస్తకం ఇచ్చారు, అన్నమాచార్యుల వారి కీర్తనలు. నాకు ఈ 2 తెలుసండి, ఈ బుక్ మీరు తీసేసుకోండి, మీకు ప్రైజ్ వస్తే అంతకన్నా నాకు కావాల్సింది అనేది. మేము ఎప్పుడో ఒకసారి పాడతాం అన్నమయ్య పాట, అదే మాకు రెగ్యులర్గా పాడే ఐటమ్ కాదు కచేరీలలో కూడా అని నిజం చెప్పేసి నాకు ఇచ్చేసింది. సరే తెచ్చుకున్న తర్వాత నన్ను ఎవరైతే ఆవిడ దగ్గరికి వెళ్ళమని సజెస్ట్ చేశారో ఆవిడ బాలభారతి అని,
ఆవిడ తనకు ఒక కీర్తన వచ్చని ఇది బాలమురళీకృష్ణ గారు ట్యూన్ చేసింది. ఆయనకు మరదలు వరుస అవుతారు ఆవిడ. అనేది నారాయణ చైన మనం నేర్పింది. అలా మొత్తం మీద 4 పాటల దాకా చేరినాయి. ఆ తర్వాత 2 పాటలు నేను ట్యూన్ చేసుకున్నా. అవి ఇప్పుడు ఏం జ్ఞాపకం లేవు. ఆ 2 పాటలు ఇవి అన్నీ కలిపి 6 పాటలు సిన్సియర్గా నేర్చుకున్నాక పోటీకి వెళ్ళా. పాడాను. నాకే ప్రథమ బహుమతి ఇచ్చారు. అయితే టీటీడీ వాళ్ళు గోల్డ్ మెడల్ ఇస్తామని నన్ను అన్యాయం చేశారు. మొదటి ముద్దతోనే వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని దగ్గరకు లాక్కున్నాడు. వెండి కప్పు ఇచ్చారు. ఈసారి ఇలా సర్దుకో అన్నారు. దాని అర్థం ఏమిటంటే తర్వాత నువ్వే మా టీటీడీకి వచ్చేస్తావు ఉద్యోగానికి, అప్పుడు నీకు ధారాళంగా చాలా ఇస్తాం, ఇప్పుడు వెండి కప్పు తీసుకో చాలే అన్నట్టు ఇప్పుడు అర్థమైంది. అప్పుడు ఎందుకు అట్లా చేశారు అని. సరే ఏదైనా ఫండ్స్ ప్రాబ్లం స్వామి ఎన్నో ఉంటాయి. మొత్తానికి అన్నమయ్య అనే మాట నేను మొదటిసారి వినడం, ఆ పాట నా నోట పలకడం 75లో. 76లో మళ్ళీ అంటే ఏడాది తిరగకుండా నా జీవితం మలుపు తిరిగింది. దానికి అన్నమయ్య పాటే కారణమైంది. ఆ పాట ఏంటి? మొట్టమొదటి పాట ఎక్కడ మీరు పాడింది అక్కడ? అది పెద్దగా గుర్తులేదు. ఒక్క లైన్ గుర్తుంది. అది ఇప్పుడు పాడితే బాగుంటుంది. లైన్ చెప్పండి, పాడకొని మీకు ఎలా? ఓకే, పల్లవి కూడా పూర్తిగా గుర్తులేదు, ఒక లైనే. స్వామి మళ్ళీ దాన్ని తిరిగి పాడితేగా ఎప్పుడన్నా. కానీ మిమ్మల్ని మలుపు తిప్పిన పలుకులు కదా అవి. అంటే కనీసం పల్లవి పాడగలిగితే బాగుంటుంది. స్వామి విడువము మనసా వీరిడి చేయతలు, విడువము మనసా వీరిడి చేయతలు, అంతవరకు జ్ఞాపకం. ఇంతకన్నా అక్కడే రెండో లైన్ కూడా జ్ఞాపకం లేదు. ఆ ఒక్క పదంలోనే మీ జీవితానికి సంబంధించిన సమస్తము ఒదిగినట్టున్నాయి. మనస ఈ చేతలు వీడుము అన్న దాన్ని మీ చేత పలికింపజేసి ఆ తర్వాత మిమ్మల్ని కొండకి లాక్కున్నారు. ఏం చేయాలో అందులో సూచించేసాడు. ఆ ఒక్క పాదం చాలా గొప్ప అది స్వామి. మాత్రం జ్ఞాపకం సంతోషం స్వామి. ఇక చాలామందికి మీరైతే ఎన్నో పాడారు. ఈ కీర్తన, కృతి, పదం, గీతం అని ఇలా చెబుతుంటారు. వీటిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? కీర్తనలు ఏమంటారు? సంగీతపరమైన థియరీ అండ్ శాస్త్రం ఒకటి ఉంది స్వామి. వాళ్ళు ఏవో చిన్న చిన్న తేడాలు చూపిస్తారు. పదం అంటే ఇది, గీతం అంటే ఇది, పాట అంటే ఇది, కీర్తన అంటే ఇది అని ఏవో వాళ్ళ లాజిక్ వాళ్ళకున్నాయి. మీరు మీ విశ్లేషణ నన్ను అడిగితే ఓదారి పొట్టు పర్యాయ పదాలని నేను అనుకుంటాను. ఓదారి పొట్టు కాకపోతే ఏంటంటే మనం పని కట్టుకుని పర్టికులర్ స్ట్రక్చర్ని ఫోకస్ చేస్తున్నామో అది తటాలను ఎదుటి వాళ్ళకి మన మనసులో ఉన్నదే వాళ్ళకు కూడా అర్థమయ్యి ఫాలో అవడానికి వీలుగా చిన్న చిన్న మార్పులతో ఉన్నటువంటి ఆ రచనలకి వేరే వేరే పేర్లు పెట్టుకున్నారు. పాట అని ఒకటి, కీర్తన అని ఒకటి, సంకీర్తన అని ఒకటి, పదం అని ఒకటి, ఇలా రకరకాలుగా. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు తాళ్లపాక పాటలు అన్న టైటిల్తో 108 అన్నమాచార్య కీర్తనలు వారు స్వరపరిచినవి టీటీడీకి సస్వరంగా అచ్చు వేశారు. ఆయన పెట్టిన పేరు తాళ్లపాక పాటలు. అది ఈ మధ్య చాలామంది వాళ్ళు సర్వజ్ఞులైనట్టుగా మీరు అన్నమయ్య సంకీర్తనలు అని కదా అన్నారు, సంకీర్తనలు అన్న పదంలో కీర్తన అన్న పదం ఉంది కదా, కాబట్టి త్యాగరాజాది వాగ్గేయకారుల కీర్తన లాగానే వీటిని పాడాలి అన్న సూచన అందులో లేదా, మీరు ఇష్టం వచ్చినట్టు పాటల్లాగా పాడేస్తున్నారు లలిత సంగీతంలాగా అని దానికి వచ్చారు మా మీద. వారి అభిప్రాయం వారి, ఎవరి అభిప్రాయం. సాధారణంగా లోకంలో త్యాగయ్యేవి కృతులు అంటారు, అన్నమయ్యేవి కీర్తనలు అంటారు. అన్నారా? ఆ కీర్తన కృతి అనే దానికి మళ్ళీ భేదం చూపించారు. ఎవరు? ఈ సంగీత శాస్త్రకారులు. స్వామి ఏమిటి, సింపుల్గా భక్తిరస ప్రధానంగా ఎక్కువ విస్తారంగా పాడడానికి అవసరం లేని రచనలని, కీర్తనలని బాగా సంగతులు అవి జోడించి వాటిని పుష్టిగా
అంటే సుదీర్ఘంగా లాగి పాడడానికి, ఆ, తర్వాత రకరకాల విన్యాసాలు చేయడానికి వీలుగా ఉండే రచనలని, కృతులని ఏనండి. అలాగా చెప్పాలి అని ఏదో వారి పద్ధతిలో వారి ధోరణిలో వాళ్ళు ఒక విశ్లేషణ ఇచ్చారు. ఇవన్నీ నాకైతే అన్నీ ఒకటే. మీరు ఎప్పుడైతే ఈ సంగీత పోటీలో నెగ్గిన తర్వాత ఇంకా అన్నమయ్య కృతుల్ని నేర్చుకోవాలనేటువంటి భావన, మీరు 76లో ఏదో ప్రధాన మలుపు అన్నారు, అదేమిటి? 75లో అన్నమయ్య పాట నా నోట పలికింది. సో అయిపోయింది, అప్పటికే వచ్చేసింది, జీవితం మారింది. కానీ నాకు తెలియలేదు. 76లో నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే అప్పుడు నేను ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ హైదరాబాద్లో పాలకం విశ్వనాథన్ గారిని, ఆయన ప్రొడ్యూసర్గా ఉండేవారు, పెద్ద ఆయన, మంచి విద్వాంసులు ఆయన కూడా. ఆయన నాకు ఫోన్ చేసి, నేదుని కృష్ణమూర్తి గారు వచ్చారు, అయి అన్నమాచార్య కీర్తనలు మేము రికార్డింగ్ చేయబోతున్నాం, ఆయన స్వరపరిచినవి, నిన్ను, చిత్తరంజన్ గారిని, లలితా హరిప్రియని, ఛాయాదేవి అని ఇంకో అమ్మాయి ఉందిలే మా నాన్న శిష్యురాలు, ఆ అమ్మాయిని, ఒక 6 టీంని మేము బుక్ చేసాం. నువ్వు ఆ భక్తిరంజన్లో పాడాలి, రేపు నుండి రిహార్సల్ చేసిన తర్వాత రికార్డింగ్ ఉంటుంది, వచ్చేయి అన్నారు ఆయన. నేదుని కృష్ణమూర్తి గారి పేరు వినడం తప్ప, అంటే కోర్స్ ఆయన కూడా అంతకుముందు ఒకసారి చూసా కళ్ళతో. ఒక లోకల్ మ్యూజిక్ కాంపిటీషన్లో నేను ఫస్ట్ వచ్చాను. అప్పుడు నాకు ముత్తుస్వామి దీక్షితుల వారి నొటేషన్ బుక్స్ మొత్తం వాల్యూమ్స్ 16 ఉన్నాయి. అవి వాటిలో 14 తమిళ స్క్రిప్ట్ ఉండేవి. నాగరి లిపిలో టెక్స్టును, తమిళ స్క్రిప్టులో నోటేషను. ఆ బంచ్ ఇచ్చారు ఆయన, వారి చేతుల మీదుగా మొట్టమొదటిసారి అందుకున్నారు. అది ఫస్ట్ ప్రైజే. అది వారి చేతుల మీదుగా తీసుకున్నారు. అంతకుముందు 2 ఏళ్ళ క్రితం. అటువంటి నేదుని కృష్ణమూర్తి గారు పాట రేడియోలో వినడం తప్ప నేరుగా విన్నది లేదు. అది ఆయన దగ్గర పాట నేర్చుకోవడం, రేడియోకి పాడడం అంటే ఎగిరి గంతేసి వచ్చేసాను. అద్భుతంగా జరిగింది. అప్పుడు వారి నోట ఆ పాటలు వింటుంటే అసలు నేను చెప్పలేను, పులకించిపోయి ఒళ్ళంతా ఇంతే, జన్మధాన్యం అయిపోయింది అనుకున్నాను. చిన్న టేప్ రికార్డర్లో ఆయన దగ్గర నేర్చుకున్న పాటలు అవి నేను టేప్ చేసుకుని సాంగ్ ఇంటికి తీసుకెళ్ళి మా వాళ్ళకి వినిపిస్తే మా అమ్మ నాన్న వాళ్ళు పరమానంద భరితులే. చాలు, ఇంతకన్నా ఏం కావాలి? ఆయన నోటంబడి పలికి నీకు పాట ఎలా పాడాలి అని నేర్పారు, నువ్వు నేర్చుకున్నావు, ఇప్పుడు అది పాడుతున్నారు రేడియోలో, ఇంకా ఇంతకన్నా జన్మలో కావాల్సిందేం లేదు అని పులకించిపోయారు వాళ్ళు, మా అమ్మ నాన్న వాళ్ళు, నేను అద్దరం. సరే, రికార్డింగ్ అయిపోయింది. అప్పుడు పిచ్చపాటి మాట్లాడుకుంటూ మధ్యలో గ్యాప్ వచ్చింది, లంచ్ అవర్లో. బాగుంది, బాగా పాడుతున్నావు, మంచి వాయిస్, నీలాగా మంచి వాయిస్ ఉండి సంగీత జ్ఞానం ఉండి పాడేవాళ్ళకి ఈ అన్నమాచార్య కీర్తనలు నేర్పించాలని టీటీడీ వాళ్ళు ఒక ప్రణాళిక వేశారు, స్కాలర్షిప్ ట్రైనింగ్ అన్న పేరుతో. 2 ఏళ్ళు అన్న విషయం బయట పెట్టారు ఆయన. నేనే అడిగాను, మీరు ఇవేనా, ఇంకా ఏమన్నా అన్నమయ్య పాటలు ఉన్నాయా, చేశారా, అసలు ఏమిటి అన్నమయ్య అంటే, ఆ పాటలు ఏమిటి? అప్పుడు చెప్పారు మాట చెప్తే, ఓ చాలా బాగుందండి, అయితే నేను వచ్చేస్తా అన్నాడు సింపుల్గా. ఆయన బితను, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు తెలుసు, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా అన్నావు, అది వదిలేసి నా దగ్గరికి తిరుపతికి వచ్చేస్తే హైదరాబాద్ నుంచి, ఏమిటనుకుంటున్నావు నువ్వు, బాగా పాడుతున్నావు, బాగుంది, నువ్వు ప్రాక్టీస్ చేసుకో అని చెప్పారు. కానీ నేను మొండిపట్టు పట్టాను. అప్పుడు ఇంట్లో మా వాడు చెప్తే వాళ్ళు నాకు పాపం ఏమి ఎదురు తిరిగేవాళ్ళు కాదు మా ఇంట్లో. వాళ్ళ మంచితనమే నేను అడ్వాంటేజ్గా తీసుకుని చాలా బాధ పెట్టాను. మా అమ్మ నాన్న వాళ్ళని చాలా బాధ పెట్టాను. గురువు గారిని కూడా కొంచెం ఇబ్బంది పెట్టాను. నేను వస్తానని, నువ్వు రావద్దని ఆయన. పెళ్లి వయసు, పెళ్లి చేసుకోవాలి, నడి వయసు 25 ఏళ్ళు వచ్చేసినాయి, నీకు ఉద్యోగం చేస్తున్నావు, ఇవన్నీ వదిలి నా దగ్గరకు వస్తా అంటే, ఇది నీకేం పెడుతుంది, అన్నం పెడుతుందా ఈ అన్నమాచార్య సంకీర్తనలు, ఉద్యోగం ఎవరిస్తారు నీకు, ఇక్కడ చేస్తున్నావు, అప్పుడు నాకు 350 జీతం, ఇక్కడ 250 స్కాలర్షిప్ ఇస్తారు, నీకు జీతం కన్నా 100 రూపాయలు తక్కువ, ఇది
నువ్వు బతకడం చాలా కష్టం, వాడు నీకు ఉండడానికి రూమ్ కూడా ఇవ్వరు అని చాలా విధాలుగా నాకు నచ్చ చెప్పారు వద్దని. మీరు పాఠం చెప్తారు, మీ దగ్గర నేర్చుకుంటారు, అంతే. అది మహాభాగ్యం. నందో రాజా భవిష్యతి. వెంకటేశ్వరుడు ఏదనుకుంటే అది, దానికి మనం బాధ్యులం కాదు. నేను వచ్చేస్తా అన్నా. ఆయన చాలాసేపు వాదించి చివరికి సరే చూస్తా, అసలు టైం ఉందో లేదో, లాస్ట్ డేట్ ఉండి అవకాశం ఉంటే అప్పుడు నేను నీకు ఉత్తరం రాస్తాను, మిగతా విషయాలు ఆలోచిద్దాం అన్నారు. ఇక్కడికి వచ్చినాక అన్నీ కనుక్కొని ఉత్తరం రాశారు. ఆ తర్వాత ఇంటర్వ్యూకి వచ్చాను. 30 మంది మొత్తం 30 మందిలో నేను ఒక్కడనే సెలెక్ట్ అయినాను. నేను ఒక్కడనే సెలెక్ట్ అయినాను. చాలా సంతోషపడ్డారు ఆయన. వెంటనే వచ్చేసాను ఇక్కడికి, ఉద్యోగం ఉంది ప్రక్షగా. దిగడమే వారింట్లో. అన్నమయ్యాలా ఆ మహాతల్లి నాకు వడ్డీ 3 నెలలు అన్నం వడ్డించి పెట్టి వాళ్ళంటో నన్ను వాళ్ళ పిల్లలతో సమానంగా అట్టే పెట్టుకున్నారు. ఎప్పటికీ వాడు రుణం తీర్చుకోలే. వారి ఆశీస్సులు, వారి సన్నిహితం, వారి ప్రేమ, అవే నాకు శ్రీరామ రక్ష. అవే నన్ను నడిపిస్తున్నాయి, అవే నాకు ఈ గుర్తింపు తెచ్చిచ్చినాయి. అంతే, అంతకన్నా ఇక్కడ చెప్పడానికి లేదు. అలా గురువుగారి దగ్గరకు వచ్చి ఇక్కడ స్థిరపడ్డ తర్వాత ఇంకా ఇక్కడే ఉండిపోయారా అప్పటి నుంచి? 2 ఏళ్ల కోర్స్ అయిపోయింది స్వామి. 2 ఏళ్ళు ఆయన చెప్తారు అనుకున్నాను. స్వామి. దేవుడు అక్కడ కూడా మళ్ళీ చిన్న దెబ్బ కొట్టాడు. స్వామి. దేవుడు ఎప్పటికప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. శృతి మెత్తగా అంటే అన్నీ నువ్వు అనుకున్నట్టు జరగవురా అని ఒక సూచన. చెక్కుతూ ఉంటాడు కదా. 1 ఇయర్ అయిపోగానే ఆయనకు ట్రాన్స్ఫర్ వచ్చి, ఆ, అంటే ఆయన గవర్నమెంట్ డెప్యుటేషన్ ఉన్నారు ఇక్కడ మ్యూజిక్ కాలేజీలో ప్రిన్సిపాల్ గారు. 4 ఏళ్ళు అయింది, అప్పటికే 1 సంవత్సరం ఎక్కువ చేశారు ఆయన. స్వామి. చివరికి విజయనగరానికి ట్రాన్స్ఫర్ అయింది. వదలలేక వెళ్ళారు. సరే, తర్వాత పశుపతి గారని ఆయన పెద్ద విద్వాంసులే, కానీ నా మనసు లగ్నం అయింది నేదునూరి గారి పాట మీద, వారి మాట మీద. కాబట్టి నాకు ఆయనే దైవం. పశుపతి గారు నన్ను చాలా ప్రేమగా, ఆయన కూడా స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి నన్ను 1 ఇయర్ ముందు చూశారు. కాబట్టి మ్యూజిక్ కాలేజీలో అందరూ నన్ను వాళ్ళ సొంత మనిషిగా అభిమానించి ఆశీర్వదించిన వాళ్ళే. స్వామి. అందరూ తిరుపతిలో నన్ను అభిమానించిన వాళ్ళు, నన్ను ప్రేమించిన వాళ్ళు లేరు ఇక్కడ. నేను అడుగు పెడుతూనే అందరూ నన్ను అప్పుని చేర్చుకున్నారు. ఆ తర్వాత 2వ సంవత్సరం ట్రైనింగ్ అంతా పశుపతి గారి దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత సొంతంగా ట్రైనింగ్ అయిపోతూ ఉండగానే, ట్రైనింగ్ అయిపోయిన 1 వారం రోజులకే ఇప్పుడు మా శ్రీమతి, అప్పుడు కుమారి రాధ గారిని పెళ్లి చేసుకున్నాను ఈ ఊళ్ళో. ఇక్కడే వారిని ఈ మాత్రమేనా? నేను ఉంటున్న చోటుకు పక్కన 4 ఇళ్ళు అవతలే వాళ్ళ ఇల్లు ఉండేది. తను అప్పటికి కొద్ది రోజుల ముందు నన్ను అక్కడక్కడ పాడుతూ ఉంటే చూసి నా దగ్గర సంగీతం నేర్చుకుందామని ఉలాట పడింది. గొంతది మా ఆవిడ గొంతు ఫస్ట్ క్లాస్ వాయిస్. ఘంటసాల గొంతు ఎలా అయితే టెంపుల్ బెల్ టంగ్ అని కొట్టినట్టు ఉంటుందో, మా రాధ గారి వాయిస్ కూడా అలా బెల్ టంగ్ అని కొడితే ఎలా రివర్ పోతూ ఉంటుందో అట్లాంటి గొంతు. రేర్ వాయిస్ మా రాధ వాయిస్. తను నేర్చుకున్నారా? తను డిప్లొమా పాస్ అయింది అప్పటికే, నా దగ్గర నేర్చుకుంటూ ఉంది. సరే, మనం చేసుకుందాం అనుకున్నాం, చేసేసుకున్నాం. నా స్కాలర్షిప్ ట్రైనింగ్లో కండిషన్ ఉంది, ట్రైనింగ్ అవుతూ ఉండగా పెళ్లి చేసుకోకూడదు అని. అందువల్ల పెండింగ్లో పెట్టాం. అది అయిపోయిన 1 వీక్లో చేసేసుకుని స్కూల్ పెట్టుకుందాం అనుకున్నాం ఇద్దరం. బతుకు తిరుపతిలో చిత్తూరులో. ఇక్కడ తిరుపతిలో మ్యూజిక్ కాలేజ్ ఉంది, కానీ చిత్తూరులో పెద్దగా ఏం లేవు. ఇక్కడే 1 గంటన్నర జర్నీ బస్సులో వెళ్ళొచ్చేయచ్చు, దాందే ఉంది అని. చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా నేను పాఠాలు చెప్తూ పెరిగినవాడు కాబట్టి మా ఇంట్లో వాడు పాఠాలు నేర్పుతూ ఉంటే వింటూ పెరిగినవాడు. సో సంగీతం టీచింగ్ అనేది నాకు కొంచెం ఆత్మ ప్రయాణం ద్వారా విద్య. అది అలా బతికేద్దాం, మనకేం భయం అనుకున్నాం ఇద్దరం.
సరే అది ఆ కోర్స్ అయిపోయిన 4 నెలలకే టీటీడీ వాళ్ళు పివిఆర్కే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వా ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి భక్తి సంగీతం పాడడానికి టీటీడీకి ఆర్టిస్ట్ అని సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో కూడా నేను ఒక్కడనే సెలెక్ట్ అయినాను. వా సెలెక్ట్ అయిన తర్వాత ఫోనీలే బాగానే పాడేవాడు, మిగతా వాడికి ఇంకొక 2-3 ఇద్దాం అవకాశం అని మరో 2-3 కలిపి పోస్ట్ అనేది ఒకటి ఇచ్చారు. అది భక్తి సంగీత గాయకులు టీటీడీలో. నా అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను ఉద్యోగంలో చేరింది క్రిస్మస్ రోజున 1978 క్రిస్మస్ రోజున టీటీడీ ఆర్టిస్ట్గా కాలు పెట్టాను. ఒక 1 వీక్లో అన్నమాచార ప్రాజెక్ట్ అని ఒక నామకరణం చేసి ఒక సంస్థని కొత్తగా వాళ్ళు టీటీడీ వాళ్ళు నెలకొల్పారు. ఆవిష్కరించారు. నన్ను అన్నమాచార ప్రాజెక్ట్ ఆర్టిస్ట్గా కన్వర్ట్ చేసేసారు. మొట్టమొదటి ఆర్టిస్ట్గా మీరే. నేను అప్పటికి శోభారాజు లోకల్గా ఉండేవారు. నేను బయట నుంచి వచ్చిన వాడిని. శోభారాజును కూడా ఇట్లాగే డివోషనల్ మ్యూజిక్ పాడటానికి తీసుకున్నారు ముందు, నన్ను తీసుకున్నట్టు. అప్పటికే తను ముందు తీసుకున్నారని చెప్పాలి, కొంచెం చెప్పాలంటే. ఎందుకంటే మాకు ప్రాసెస్ ఉంది, ఆమె లోకల్ మనిషి కాబట్టి ప్రియారిటీ వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇక అన్నమాచార ప్రాజెక్ట్ అన్న నామకరణం చేయడం మమ్మల్ని అందులో ఆర్టిస్టులుగా పెట్టేశారు. అందరికీ ఒకసారి ప్రాజెక్ట్ అపాయింట్మెంట్ అనేది అందరికీ ఒకసారి, ఒకడు ముందు ఒకడు వెనక, అలా ఏం లేదు. ఆ విధంగా అన్నమాచార ప్రాజెక్ట్ ఆర్టిస్ట్గా మారిపోయాను 1979 జనవరి నుంచి. ఇప్పుడు మీరు ఇది చెబుతుంటే నాకు అనిపిస్తుంది పెద్ద కథ. మీరు ఇక్కడ తిరుమల తిరుపతిలో ఉన్నారు, సప్తాహం చేయాలి మనం ఈ కథతో. మేము అక్కడ ఇందూరు తిరుమలలో ఉన్నాం. చూడండి, ఇక్కడ మీరు తిరుమల తిరుపతి, మేము ఇందూరు తిరుమల. ఈ రెండింటికి బంధం ఏమిటంటే పెద్దలు పివిఆర్కే ప్రసాద్ గారు, మీ మాటల్లో ఇప్పుడు వారి పేరు వచ్చింది. వారు లేకపోతే మాకు ఇందూరు తిరుమల క్షేత్రం లేదు. వారి యొక్క మార్గనిర్దేశం ఉద్యోగం వచ్చింది. బహుశా వారు ఇప్పుడు ఏ లోకంలో ఉన్న ఆత్మస్వరూపంతో ఉత్తములు, చాలా ఉత్తములు. అందువల్లనే బహుశా మేము మీ పాదాల చెంతకి ఇలా రాగలిగా. మేము వారి యొక్క అభిలాష కూడా అదే అయి ఉండి ఉంటుంది బహుశా. వారే కదా మొట్టమొదట అన్నమయాచార్య ప్రాజెక్టు వారి ప్రాజెక్ట్ నామకరణం చేసిందే ఆయన. వారి సమయంలో వారు మాకు ఇందూరు తిరుమలకు కూడా సర్వము వారే. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లా ఉందో రిప్లికాగా అలా కట్టేట్టుగా, పైగా ఆ శిల్పులందరినీ వారే మాట్లాడిచేసారు. ఇప్పుడు వారితో మీకున్నటువంటి సాన్నిహిత్యం ఎలా ఉంది? అదే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పరిచయం. ఆ తర్వాత వారు ప్రాజెక్టులో ఏమన్నా కల్పించుకునే స్కాలర్షిప్ ఇచ్చి నాకు ఉండడానికి అవుట్ ఆఫ్ రూల్స్ అయినా కూడా నాకు టికానా ఇచ్చి ఆదరించింది రాజగోపాల్ రాజు గారు, పివిఆర్కే ప్రసాద్ గారి కన్నా ముందున్న ఈవో. వారు కూడా నేజనల్ గారు అడిగినప్పుడు, గురువు గారు ఆ పిల్లవాడు హైదరాబాద్ నుంచి ఉద్యోగం వదిలేసి వచ్చాడండి, ఇప్పటికీ ఉండడానికి ఏమీ లేదు ఆస్కారం అంటే, సరే అతన్ని ఎక్కడ ఉంటున్నారు మరి అంటే, మా ఇంట్లోనే ఉంచుకున్నానని చెప్పారు ఆయన. 3 నెలల నుంచి మీ ఇంట్లో ఉన్నాడు అలాగా అని. ఇక్కడ ఇప్పుడు నమ్మాళ్ళవారి టెంపుల్ అంటారు, ఉత్తరమాడి వీధిలో, గోవిందరాజు ఉత్తరమాడి వీధిలో ఇప్పుడు మ్యూజియం ఉంది అక్కడ. అవును, మ్యూజియం పెట్టారు. అప్పుడు నమ్మాళ్ళవారి గుడి అని అనేవాళ్ళు. ఆదర్శ విద్యాలయం అనే స్కూల్ కూడా అందులోనే ఉండేది. ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ చిన్న ప్రైమరీ స్కూల్ లాగా. ఆ పక్కన కొన్ని గదులు ఉండేవి. ఆ స్కల్ప్చర్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళు, కొంతమంది అర్చకులు వాళ్ళు అలా ఉండేవాళ్ళు ఆ రూమ్స్లో. అందులో ఒక రూమ్ నాకు ఇచ్చేసారు. ఇచ్చేసి అందులో ఉండమండి ఆ అబ్బాయిని అని చెప్పారు. సరే, ఆ 3 నెలలు మా గురువుగారి ఇంట్లోనే బస భోజనం అన్నీ సర్వం. ఆ తర్వాత నా లగేజ్ మీద ఒక బ్యాగ్ అది తీసుకుని ఈ రూమ్కి వచ్చేసాను. రోజు గురువుగారింట్లోనే భోజనం. ఒక 5-6 నెలలు అలా గడిచినాక మా అమ్మ వచ్చేసారు నా దగ్గరికి హైదరాబాద్ నుంచి. ఇంకా 2 ఏళ్ళు గడవాలి కదా అని చెప్పి ఒక దగ్గర 1 ఇయర్ అవుతూ ఉండగా తను వచ్చేసి
వచ్చేసి ఇక్కడికి వచ్చినాక ఇంకో 1 year ట్రైనింగ్లో ఇక్కడ ఉన్నాను. తర్వాత ఉద్యోగం. ఇక స్వామి మీరు కొన్ని వందల పాటలు అన్నమయ్య పాడారు కదా, దేనికదే ఒక కీర్తనకి ఇంకో కీర్తనకి పోలిక లేదు. వారి యొక్క ముద్రలు అలా ప్రతి కీర్తనలో ఉండిపోయాయి. మిమ్మల్ని బాగా అలరించినటువంటి భావపరమైనటువంటి ఒక కీర్తన, ఈ కీర్తన నన్ను బాగా ఆకట్టుకుంది, నన్ను బాగా పులకింపజేసినటువంటిది, భావ సంపద ఉన్నటువంటి. మీరు రచయిత కాబట్టి మీరు ఇంకా గొప్పగా విశ్లేషణ చెప్పలేను అని. ఒకటి అంటే చెప్పలేను, ఒక 100 అంటే చెప్తా. 100 కూడా కష్టమే, 500 అయితే చెప్పవచ్చు, అది కష్టమే. నాకు ఏదైనా ఏ పాట అన్నమయ్య పాట పట్టుకున్నా అది నాకు చాలా ఇష్టమైన పాట. అన్నీ ఇది కాదు కానీ మొట్టమొదట నన్ను ఆకర్షించింది, నేనే ట్యూన్ చేసినా కూడా నేను ట్యూన్ చేసిన పాట నన్ను పెద్దగా ఆకర్షించింది ఏం లేదు. ఏదో పబ్బం గడవాలి, కాంపిటీషన్లో పాడాలి అని నేర్చుకున్నాను. నిజానికి బ్రహ్మ కడిగిన పాదం కూడా అప్పుడే నేర్చుకున్నాను, కానీ దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద పడలే. ఎప్పుడైతే భక్తిరంజన్కి అల్నీరంటే భక్తిరంజన్కి గురువుగారి నోటంబడి ఆ పాటలు విన్నానో, భావములోన ఒకరికి వయ్యారమై, ముద్దుగారే వేసేద ముంగిటి ముత్యముడు, కంటి శుక్రవారము, ఇలా ఈ 6 డజన్ పాటలు నేను నేర్చుకునేటప్పటికీ మర్చిపోయింది. ఓదాన్ని మించి ఒకటి ఉన్నాయి. అలా నన్ను అవన్నీ ఆకర్షించినాయి. కానీ నా మనసులో ఆ రోజుల్లో ఎక్కువగా స్థిరంగా నిలిచింది అంటే నేను ట్యూన్ చేయడం మొదలు పెట్టక ముందు చెప్పాలంటే భావములోన భాగ్యం ఉన్నది. నాకు ఇప్పటికీ గబక్కున ఏదన్నా పాడాలంటే తటాలను గుర్తొచ్చే పాటలలో అదొకటి. కొండలో నెలకొన్న భావంలోన భాషమునందును వినురో భాగ్యం విష్ణు కథ, ఇలా కొన్ని పాటలు తటాలను స్ఫురిస్తాయి ఎక్కడన్నా పాడాలంటే. ఆ స్ఫురించే పాటలలో భావంలోన భాషమునందును ఇప్పుడు బ్రహ్మ కడిగిన పాదము, నానాటి బతుకు నాటకం చాలా ఇష్టం. ఆపెట్టి వేళల పైన వేళల గురుగారు తాత్వికమైన దాంట్లో అలాగే ఇప్పుడు భావంలో నా చెప్పినట్టుగా తాత్వికమైన పదాలలో ఏ కీర్తన మేము బాగా ఏకవచనం నాకు సూట్ అవుతుంది. అంటే ఏదో ఒకటి మీరు ఇందాక అన్నారు కదా, మనం మనసుని ఆకట్టుకొని పదే మనసులోకి వస్తూ ఉంటుంది. కొన్ని వందల కీర్తనలు ఉంటాయి, కీర్తనలు అందులో ఏ కీర్తనలు తాత్వికంగా మిమ్మల్ని లోపల నుంచి ఆలోచింపజేసేట్టుగా మిమ్మల్ని ప్రభావితం చేసి? ఏది కాదు అని అడగండి. ఏది కాదో చెప్పడానికి కూడా చాలా సమయం పడుతుంది, ఎంతో ఆలోచించి చెప్పాలి. ఏది కాదో చెప్పడానికే అంత కష్టపడితే ఏది నన్ను అలా ఆలోచించింది అని చెప్పాలంటే ఇంకెంత కష్టమో మీరు ఆలోచించాలి. కాబట్టి ఇంకొక కోణం అన్నమాచార్యునిలో, ఇప్పుడు మేము ఇందూరు తిరుమల క్షేత్రంలో సాధన చేస్తున్నాం. శృంగార కీర్తనల్లో మీరు పాడుతూ ఉన్నప్పుడు మీరు ఆ భావ పరంపరలో మునిగినటువంటి సన్నివేశం ఏమైనా మీరు పాడుతున్నప్పుడు మీకు ఆహా ఏం చెప్పారు అనేటువంటిది? ఏది కాదు అని ఇందాక చెప్పానే, పదే మళ్ళీ అదే చెప్పాలి. అదే ఏదారమా ఆధ్యాత్మికమా తేడా లేదండి ఆయన పాటలలో. నాకు మంచి భోజనం అన్నప్పుడు అందులో ఈ చారు బాగుందండి, ఈ పప్పులో కలిపితే బాగుందండి, ఇలా చెప్పుకుంటాం కదా. ఇది తినేటప్పుడు అది బాగుంటుంది, ఇది కరెక్ట్. ఏది తినేటప్పుడు అది బాగుంటుంది. పప్పు తినేటప్పుడు సూపర్, పప్పుకు మించింది ఇంకేం లేదు. మీరు ఆ విశ్లేషణ అది అయిపోయినాక ఆవకాయ కలుపుకుంటే ఆవకాయ అంటేనే అడిగి, అది అయిపోయినాక పులుసు పోసుకుంటే పులుసు లేనిదే ఏం జీవితం అనిపిస్తుంది. అట్లా ఒకదాని బడి ఏది తింటుంటే. ఒక్క కీర్తన ఏదైనా మీకు శృంగార కీర్తనలు, ఎందుకంటే మిగతా వాగ్గేయకారులు ఎవరు పట్టుకున్నటువంటి దాన్ని అన్నమయ్య ప్రధానంగా శృంగార కీర్తనల్లో అందించాడు లోకానికి. అది ఎందుకు చెప్పారు ఆయన? అక్కడే మనం వీటికి పెద్దలు ఎన్నో వ్యాఖ్యానాలు విన్నారు.
మీ వ్యాఖ్యానం అన్నమాచార్య ప్రాజెక్టులో స్వామి. అన్నమాచార్య ప్రాజెక్టు ఆవిర్భావానికి ముందే జరుగుతూ ఉండేవి. స్వామి. అవి పెద్దగా రిజిస్టర్ అవ్వాలి నా మనసులో. స్వామి. కానీ ప్రాజెక్టు పెట్టినది అదిగా అని నా పరిభాషలో నేను చెప్తే, అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జరిగాయి ముందు. తర్వాత వర్ధంతి కూడా చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ అన్నమాచార్య జయంతికి వర్ధంతికి ఉపన్యాసకులుగా పెద్ద పెద్ద విద్వాంసులను పిలిచేవాడు టీటీడీలో. అవన్నీ అన్నమాచార్య మందిరంలో కూర్చొని తీరుబాటుగా అన్నీ వినేవాడు. వారం రోజులు జరిగే ఉత్సవాలు. పెద్ద పెద్దవాడు పేరెన్నిక కన్నవాళ్ళు వచ్చి, ఇక్కడ స్థానికులుగా ఉన్న గౌరబిద్ది రామసుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు, మరి అర్చకం ఉదయగిరి శ్రీనివాసాచార్య లాంటి వాడు, సముద్రాల లక్ష్మణయ్య గారు లాంటి వారు, సర్వోత్తమన్ గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మాట్లాడేవాడు అన్నమయ్య గురించి. అవన్నీ భక్తి శ్రద్ధలతో వినేవాడు. ఎందుకంటే నేను చదువుకుంటే ఎంత చదివితే దేని వారించి చదివితే, అందువల్ల వాళ్ళు మాట్లాడేటప్పుడు వినడం తేలిక. అందుకోసం ఆ ప్రవచనాలలాగా అవి వినేవాడిని నేను. ప్రతి అక్షరం బాగా దాన్ని ఆనందింపచేసేది, ఆలోచింపచేసేది. అన్నీ గుర్తున్నా లేకపోయినా వాటి ప్రభావం నా మీద ఉండేది. వాటి ప్రభావం ఉండేది. వాళ్ళ ధోరణిలో వాళ్ళు చెప్పారు. కానీ అన్నమాచార్యుడు అనుభవం రీత్యా ఆలోచిస్తే ఆయనకు భక్తి వేరు, శృంగారం వేరు కాదు. ఆ వింగడింపు లౌకికమైన అర్థంతో లోకానికి అర్థం అవడం కోసం డివైడ్ చేసి పెట్టుకున్న టెర్మినాలజీలో వచ్చినవే తప్ప ఆ రెండు మాటలు ఏది భక్తి శృంగారం అనేది అన్నమయ్య మానసిక స్థితిలో రెండో ఒకటే. వారి దృష్టి వారికి అది శృంగారం అని ఆధ్యాత్మికం అని వారికి సంబంధించిన వరకు లేదు. లోకానికి సంబంధించిన పదాలు అవి విభజన చేసుకున్నప్పుడు అలా అని అయితే నా మటుకు నాకు అంతే. అన్నమయ్య పాట అయితే చాలు, ఏది పాడినా అది భక్తి పాటే, ఏది పాడినా శృంగారం పాటే. ప్రధానం చెప్పే దమ్ము ఉండాలి. కానీ విద్వాంసులలో మన పవిత్రంగా ఎన్నుకుంటూ పాడుకుంటూ పరవశించిపోయే ఆధ్యాత్మిక సంకీర్తనలకి పచ్చి శృంగారపు అర్థం చెప్పగలిగిన విద్వాంసులు ఉన్నారు. మన జాతక అలా చెప్పడం వాళ్ళ జాతం. వాళ్ళు చెప్పి దాన్ని శృంగార సంకీర్తంగా ఒప్పిస్తారు. మనం ఒప్పుకుంటాం. నిజమే మీరు చెప్పింది, ఇది భక్తి పాట కాదు శృంగారమే అని మనం ఒప్పుకునేట్టుగా చేస్తారు. అంటే భగవంతుడికి సంబంధించి రెండు లేవు. అంతా ఒకటి. భగవంతుడికి రెండు లేవు, ఒకటే భక్తి శృంగారం, శృంగారమే భక్తి. ఇవన్నీ మనకు సంబంధించినవి. ఎందుకంటే వినియోగంలో వేరు వేరు అర్థాల్లో వేరు వేరు సందర్భాలలో కొన్ని మాటలు చేష్టలు మనకు వేరే వేరేగా ఉంటాయి కాబట్టి మనం విభజించుకున్నాం. కానీ ఆ భక్తిలో మునిగిపోయిన వాడికి అది ఇది అంతా ఒకటే. కాబట్టి నేను ఏ పాటనైనా అట్లా సమంగానే ఆస్వాదిస్తాను. పలానా పాట గొప్పది, భక్తి పాట అయితే గొప్ప, శృంగార సంకీర్తన అయితే తక్కువ నేను అనను. మా ప్రయత్నానికి మీరు ఎక్కడ కూడా ఇక మీరు పాడినటువంటి కృతుల్లో కొన్ని మీరు మాత్రమే అనగల సంగతులు ఉంటాయి. అవి ఇంకొకరు చాలామంది పాడి ఉంటారు. ఆ కృతుని తక్కీరుము ఇప్పుడు కూడా పాడుతూ ఉంటారు. కానీ మీ ముద్ర ఒకటి స్పష్టంగా ఉంటుంది ఆ ఉచ్చారణలో. ఇంత అద్భుతమైన ఉచ్చారణ మీరు ఎట్లా సాధన చేస్తారు? ఇది అంటే భగవంత్ దత్తంగా వచ్చిందా, మీ ప్రయత్నం కనుగొల ఏమైనా భాష మీద? మామూలుగా చెప్పాలంటే పాటలో మాధుర్యం, పలుపు ఇవన్నీ దేవుడు సహజంగా ఇచ్చేవే. మొట్టమొదటి పాయింట్. కొంచెం డెవలప్ చేస్తే దాన్ని గురు ప్రభావం బాగా చెప్పారు. తప్పకుండా ఉంటుంది. నాకేంటంటే నీలు కృష్ణమూర్తి గారి దగ్గర శిష్యరికంలో చేరినాక ఆ సంగీతం అంతకుముందు విని ఆస్వాదించిన వాడినే తప్ప పలికే ప్రయత్నం చేసిన వాడిని కాదు కదా.
ఎప్పుడైతే స్కాలర్షిప్ స్టూడెంట్గా ఆయన దగ్గర చేరానో అప్పుడు ఆయన పాట చెప్తూ నేను పలుకుతూ ఉంటే ఏదో వేరే లోకంలో ఉన్నట్టుగా కొత్తగా అనిపించేది సంగీతం నాకు నా చెవికి. అలాంటి పలుపు అది నేను ఎప్పుడు అంతకుముందు పలికి ఎరగను. కొన్ని బాగానే వచ్చేవి తొందరగా, కొన్ని చాలా కష్టపడేవాడిని. ఎంత కష్టపడ్డా ఆయన పలుకులు ఆయన పలుకుతున్నప్పుడు ఉండే ఒక సొగసు అని నేను పాడితే వచ్చేది కాదు. కానీ తీవ్రమైన ప్రయత్నం చేసేవాడిని, ఆయన అప్రిషియేట్ చేస్తూ ఉండేవారు. 1-10 పాడి వినిపించి నాకు అది రిజిస్టర్ అయ్యేటట్టుగా కష్టపడేవారు. మనసుకి ఎక్కించుకునే ప్రయత్నం చేసేవాడిని. కొన్నాళ్ళకి అలవాటు పడ్డారు, కొన్ని పలుకులు వచ్చేసినాయి. అప్పటికే నా పాట విని గురువుగారు పాడినట్టు పాడేస్తున్నావు అని అనేవాడు. నేను తెగ సంతోషపడిపోయేవాడిని. అంతే కదా, ఇప్పుడు అచ్చు ఈ గురువుగారు పాడినట్టు పాడుతున్నావు అని ఎవరన్నా అంటే అంతకుమించిన సన్మానం అవార్డు ఇంకేముండదు. పద్మశ్రీ కాదు, పద్మవిభూషణ్ కాదు, భారతరత్న కాదు, ఏ అవార్డు దానికి సాటి కాదు. బాగా ప్రజలు ఆ మాట అనడమే చాలా గొప్ప. అట్లా గర్వంతో విరంగిపోయేవాడిని. అచ్చు గురువుగారు పాడినట్టు పాడుతున్నాను నేను, మా గురువుగారు జ్ఞాపకం వచ్చేస్తున్నారు నేను పాడితే అని తెగ సంబరపడిపోయేవాడిని. మా ఇంట్లో వాళ్ళు కూడా నీ పాట మారిపోయింది రోయ్, గురువుగారి నోట్లో విన్నట్టే ఉంటుంది పాడితే అని మా వాళ్ళు అంటుంటే ఎక్కడో నిహరించేవాడిని. అలా అది కొంత. తర్వాత నాకు చాలా చిన్నతనంలోనే, అంటే దాదాపు 14-15 ఏళ్ళ వయసు ప్రాంతాల్లో, కరెక్ట్గా డేట్లు చెప్పలేను, 1963-64 ప్రాంతాలలో, అంటే నేను 48 ఎండింగ్లో పుట్టాను కాబట్టి నేను 15 ఏళ్ళు ఉంటాను. తిరువిడయాడని ఒక 60 సినిమా నుంచి దాంట్లో బాలమురళీకృష్ణ పాడిన పాట అవుతుంది, ఒరునాళ్ళు పోరువారి. అది అద్భుతమైన పాట. అంతకుముందు సంగీతం మీద నాకు ప్రీతి ఉన్నా, సంగీతం కొన్ని కీర్తనలు నేను ఇంట్లో పాడుతూ ఉన్నా, వినికిడి మీద పాడుతూ ఉన్నా. నేను మృదంగా నేర్చుకున్నాను మొదట్లో మా నాన్నగారి దగ్గర. నాకు 11-12 ఏళ్ళు వచ్చినప్పటికీ పక్క వాయిద్యం లైట్గా వాయించే శక్తి వచ్చింది. అలా కొన్ని ప్రోగ్రాంలకి హరికథలకి మృదంగా వాయిస్తూ ఉండేవాడిని. ఆ జ్ఞానంతో వాటితో ఆ పాట వింటే కూడా దాన్ని ఒక ఆశ్చర్యకరమైన అనుభూతినిచ్చింది. ఆ ఉరునాళ్ళు పోతాం అనే పాట నేను కూడా ఇలా పాడాలి సంగీతాన్ని అన్న భావం కలిగజేసింది. అప్పటికి నేదురు గారి పరిచయం అన్నీ లే. కాబట్టి నా మీద ఇన్ఫ్లుయెన్స్ అలా చూపించిన మొదటి వ్యక్తి బాలమురళీకృష్ణ. నేదురు గారి కన్నా పూర్వం సంగీతం మీద నేను పాడాలి అన్న అభిప్రాయం నాకు కలగజేసిన వ్యక్తి బాలమురళీకృష్ణ. తెలియకుండా సహజంగా నాకు కొన్ని బాలమురళీకృష్ణ కళలు ఉన్నాయి. అది మా ఇంట్లో వాళ్ళు అంటూ ఉండగా క్రమంగా నేను పాడుతూ ఉండగా నాకు తెలిసినాయి. అయితే నేదునూరు గారు క్లాసికల్ మ్యూజిక్ అనే బాణి అందరూ అంగీకరించి ఇది కర్ణాటక సంగీతం అని విశ్లేషించి విడిగా అప్రిషియేట్ చేసే ఆ శాస్త్రీయ సంగీతం నేదునూరు గారి దగ్గర ఎక్కువగా ధ్వనించేది. అది ఆయన దగ్గర నేర్చుకున్నాక ఆ తిప్పలు పడ్డాను, కొంతవరకు అబ్బింది. కానీ నన్ను సంగీతం వైపు ఆకర్షించిన వ్యక్తి బాలమురళీకృష్ణ. ఆ రోజుల్లో తెగ పాడుతూ ఉండేవాడిని ఆ పాట. తర్వాత స్వతహాగా లైట్ మ్యూజిక్ బాగా ఇష్టమైన వ్యక్తిని. అప్పటికి ఆ రోజుల్లో శివశంకరి, తర్వాత ఎవరివో నీవెవరివో అన్న పాట, సినిమా పాట, ఇంకా అంటే ఏది ముందు ఏది వెనక, మల్లీశ్వరిలో మీరు ఒక పాట, ఇప్పుడు ఏది ముందు ఏది వెనక గుర్తులేదు కానీ ఆ సినిమా పాటలు పాడుతూ ఉండేవాడిని. మా పిన్నమ్మని ఇంట్లో పాడుతూ ఉండేవాడు. జానకి అనే మా పిన్ని మా అమ్మకు 3వ చెల్లెలు. అప్పటికి ఇంకా సినీ ఫీల్డ్కి వెళ్ళాలి, మేమందరం కలిసి ఉండేవాళ్ళం. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఈ మల్లీశ్వరి పాటలు అవి ఇవి అని పాడు. మా జానకి ఎక్కువ హిందీ పాటలు పాడేది, మిగతా వాళ్ళంతా తెలుగు పాడేవాళ్ళు. మా జానకి ఒక్కన పెద్దది రాధ అని వాడు కొంచెం హిందీ పాటలు పాడేవాళ్ళు. మా జానకి ఎక్కువ హిందీ పాటలు.
ఆ విధంగా నాకు హిందీ పాటల పరిచయం కూడా ఉంది. నేను పాడకపోయినా పరిచయం ఉంది, ఇష్టము ఉంది. ఇలా లైట్ మ్యూజిక్ ఎక్కువ విన్నవాడిని చిన్న ఏ తరం 7-8 ఏళ్ళ వయసులో, 6-7 ఏళ్ళ వయసులో. అలా ముందు పాట అనే స్వరూపం సినిమా పాటల ద్వారా మనసు బతుకుంది. ఈ సినిమా పాటలు, శాస్త్రీయ సంగీతం జడకి పాయలు సుక్కుని ఉంటాయే, ఈ 3 పాయలు అందుకుంటే జడ ఎట్ట అయిందో అలా ఈ లైట్ మ్యూజిక్, సినిమా పాటలు, క్లాసికల్ అన్నీ కలిసి ఒక జడలాగా అల్లుకొని నాలో నా సంగీత కళని రూపొందించినాయి. అందువల్ల నేను సంగీత కళాకారుణ్య అంటే అవును అని చెప్తా. అవే కాదు నువ్వు లైట్ మ్యూజిక్ సింగర్ అంటే అవును అంటారు. దాన్ని కూడా కాదు మీరు మంచి సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు కూడా అంటే అవును అంటారు. ఏది చెప్పినా అవును అనాల్సి వస్తుంది. నా మట్టుకు మీ కీర్తనలు కొన్ని ఏళ్ళుగా వింటూ, అందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సొగసు. ముఖ్యంగా నిన్న రాత్రి కూడా మిమ్మల్ని కలవడానికి వస్తున్నప్పుడు ఆ భావనలతో నేను నింపుకొని వచ్చాను. దేవునికి దేవికిని తెప్పలకోనే ఎత్తుకున్న ఆ దేవునికి దేవికిని అక్కడే ఒక సొగసుని మీరు అద్దారు ఆ పదాలకి. ఒక్కసారి దాన్ని ఏమన్నా దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మ, వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మ, వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా. అప్పుడు పాడినంత ఓపికగా ఎనర్జెటిక్గా ఇప్పుడు పాడలేను. కానీ అద్భుతమైనటువంటి చాలా మంచి పాట, చాలా ఇష్టమైన పాట. చాలా ఒక్కొక్క కీర్తన ఇంక చివరిగా వస్తున్నాను. మీ కీర్తన లేనిది బహుశా నిద్రపోవడం కష్టం మా కుటుంబంలో, మా ఇంట్లో, ముఖ్యంగా మా శ్రీమతి. నేను కూడా నిద్రపోలే. ట్యూన్ చేసేటప్పుడు నిద్రపోలే, ట్యూన్ చేసినాక నిద్రపోలే. అందులో జగన్మోహన గార మాకైతే ఆ కృతి విన్నప్పుడల్లా ఆయన యొక్క ఆ జగన్మోహన స్వరూపాన్ని అలా నిలబెట్టేశారు. పెయింటరు, ఒక చిత్రకారుడు తన బ్రష్తో ఒక బొమ్మని గీస్తాడు, తన అక్షరాలలో ఒక రచయిత పెడతాడు. ఆ శబ్దంలో ఆయన స్వరూపాన్ని అలా చిత్రీకరణ చేశారు. అంత అద్భుతమైనటువంటిది. ఏదైనా ఏది అనుభవిస్తావో అదే బయటకు వస్తుంది. అది అలా అనుభవించాను కాబట్టి, అదే కాదు అన్నీ అసలే అలా అనుభవించాను కాబట్టి బయటకు వచ్చినాయి. ఆ అనుభవానికి కారణం మా తల్లిదండ్రుల పుణ్యం, వారి ఆశీస్సులు, నా పూర్వజన్మ సుకృతం, గురువుగారి ఆశీస్సు. ఇవే మొత్తం నా జీవితం అంతా. మా తల్లిదండ్రుల ఆశీస్సులు, వారి పుణ్యం, మా గురువుగారి ఆశీస్సులు, వారి శిక్షణ, మా పిన్నమ్మ జానకి ఇన్ఫ్లుయెన్స్. కొన్ని వందల పాటలు తను పాడి దగ్గర ఉండి నా చేత అనిపించి అలా నేర్పిస్తూ ఉండేది. పథకాలు అవన్నీ తనకి అపేక్ష నా మీద. కలిసి పాడుతూ ఉండేవాడు. ప్రోగ్రాంలు పాడాం మేము. 30-40 ప్రోగ్రాంలు బయట పాడాం. సినిమా పాటల ప్రోగ్రాంలు స్టేజ్ మీద. ఒక్కొక్క సందర్భంలో కొన్ని పాటల అవసరాలు వస్తూ ఉండేవి. అవన్నీ తను చెప్తూ ఉండేది. ఆ తర్వాత నేను ట్యూన్ చేసినప్పుడు తనకు నేర్పుతూ ఉండేవాడిని. తను నేర్చుకుని రికార్డింగ్లు పాడిపెట్టింది నాకు. అలా పాడుకుంటూ ఉన్న సమయంలో తన గొంతులోంచి వింటూ ఉన్న సంగీతం, వాటిలో ఉన్న మర్మం తన గొంతులో విని ఆస్వాదించడం, పాడే ప్రయత్నం చేయడం,
నేను పలకలేనప్పుడు తను దాటిని మెడమరిచి చూపించి దాని స్ట్రక్చర్ ఇలా అనాలి అని నాకే తిరిగాయి. నా పాటని నాకన్నా అందరిలో పాడి తను వినిపించేటప్పుడు విన్న అనుభూతి, ఇవన్నీ కలిపి నాకు గురువు. అంతే, నా గురువు అంటే ఇవన్నీ కలిపి గురువుగారు నేర్పినవిగా టెక్నికల్గా విద్య నేర్పారు. కానీ నేను ట్యూన్ చేసిన అన్నమయ్య పాటలలో ఇంతమంది గురువుల మా అమ్మ, మా నాన్నగారు, మా పిన్నమ్మ, మా గురువుగారు నేదునూరి గారు, ఇంతమంది ఇన్ఫ్లుయెన్సు, బాలమురళి గారి బాణి ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ నా మీద ఉన్నాయి. ఇవన్నీ కలిపే నా బాణి. ఇక నా చివరి ప్రశ్న, మిమ్మల్ని ఒక తదాత్మ స్థితిలోకి తీసుకెళ్ళి భగవద్ దర్శనం చేయించినటువంటి సంఘటన, మీరు అలా ఆయనను అలా చూస్తూ అందులో లీనమైపోయినటువంటి సంఘటన ఏదన్నా మీ ఇందాక చెప్పాను ఒకసారి, 2 సార్లు చెప్పినట్టున్నాను, ఇప్పుడు 3వ సారి కూడా మళ్ళీ చెబుతున్నా. ఏకవచనం కుదరదు. అన్నిసార్లు ఆయనను దర్శనం చేసి ప్రతి పాట ఎన్ని వేల సార్లు అని అంటే ప్రతి పాట వేల సార్లు. ఎందుకంటే ఒక్కొక్క పాట ట్యూన్ చేసేటప్పుడు ఒక్కొక్క లైను డెవలప్ చేస్తూ 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 ఒక స్ట్రక్చర్ పాటకు వస్తున్నప్పుడు, పల్లవి పాడేటప్పుడు ఒక అనుభూతి, చరణం పాడేటప్పుడు ఒక అనుభూతి, రెండో చరణం పాడుతుంటే ఇంకో అనుభూతి, పాట అంతా పూర్తయిపోయినాక ఒక అనుభూతి, అది మళ్ళీ మళ్ళీ పాడుకుంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ అటువంటి అనుభూతులు. ఒక పాట మీదే కొన్ని వేల రకాల అనుభూతులు. ఎన్ని వేల పాటల మీద నేను 1000 పాటల పైన ట్యూన్ చేశాను. 1000 పాటల పైన అంటే ఓ 25, 30, 100 ఎన్ని ఎక్కువ అయినాయో తెలియదు, 1000 ఖచ్చితంగా అయినాయి. అందువల్ల 1000 అనుకుందాం. కరెక్ట్గా లెక్కనేస్తూ కూర్చోవడం ఎవరి వాళ్ళు. ఈ పరిస్థితి వస్తుంది, నేను ఇన్నాడు బతుకుతానని, ఇలా ఇంటర్వ్యూలు ఫేస్ చేస్తానని నాకు తెలియదు కదా. తెలిసి ఉంటే అంత డేటా రాసి ఉండేవాడిని. తెలియదు కాబట్టి గాలికి పోయింది. చాలా చాలా ఇన్ఫర్మేషన్ గాలికి పోయింది. ఇప్పుడు కొంత గుర్తు వస్తుంది అప్పుడప్పుడు. కాస్త గుర్తొచ్చిన విషయాన్ని బట్టి నేను చెప్పాలి. 1000 దాటిపోయినాయి నేను ట్యూన్ చేసిన అన్నమయ్య పాటలు మాత్రం. అన్నమయ్యవి కానివి సమవేదం, షణ్ముఖ శర్మ లాంటి ఇతరులు రచించినవి, మరి తరిగొండ వెంగమాంబ కీర్తనలు, కొన్ని జయదేవ అష్టపదులు, తర్వాత మన మా ఇంటి మా చెల్లెల్లాగా పెరిగిన అమ్మాయి ఎన్సి శ్రీదేవి అని వాళ్ళ మేనత్త వరుస అవుతారు ఒక ఆవిడ తిరుపావై పాటల్ని తెలుగులో రాశారు. ఆ పాటలలో ఒక 27, 28 పాటలు అవుట్ ఆఫ్ 30, 2-3 తప్ప అన్నీ నేనే ట్యూన్ చేశాను. సో ఆ పాటలు తర్వాత కొన్ని జయదేవ అష్టపదులు ట్యూన్ చేశాను, కొన్ని రామదాస్ కీర్తన స్వల్పమే చేశాను. ఆ తర్వాత టీటీడీ వాళ్ళకి పెన్నబాంబు పాటలు, ఇలా చాలా పాటలు నేను ట్యూన్ చేశాను. ఇది కాక ఇతర రచయితలు రచించిన, ముఖ్యంగా తిరుపతిలో వేదవ్యాస రంగభట్టరని ఒక అతను ఉండేవాడు. సాంస్క్రిట్ స్కాలరు, ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయినారు. ఒక 4 ఏళ్ళు అవుతుంది పడవ నుంచి. నాకు ఆత్మీయ మిత్రుడు, నేనంటే చాలా ఇష్టం. ఆయన చాలా పాటలు, కొన్ని వేల పాటలు రచించాడు. ముఖ్యంగా 100 సుప్రభాతాలు రాశాడు. 100 వివిధ దేవతల పైన 100 సుప్రభాతాలు రాశాడు. నేను అనుకుంటా అది వరల్డ్ రికార్డ్. 100 సుప్రభాతాలు ఎవరూ రాయరా, 100 మంది దేవతల పైన. ఆయన ఇంత పెద్ద పని చేశాడు. ఆయన పాటలు కూడా నేను చాలా ట్యూన్ చేశాను. ఈజీగా ఒక 30-40 పాటలు ట్యూన్ చేసి ఉంటాను ఆయనపై. ఇలా ఇవన్నీ నేను ట్యూన్ చేసిన వేరే వాళ్ళ పాటలు అన్నీ కలిపితే అన్నమనేవి కాక అవి అన్నీ కలిపి ఒక 400-500 దాకా వస్తాయి. ఇవి కాక నేనే రచించి నేనే ట్యూన్ చేసుకున్న పాటలు రచించినవి 400 ఉన్నాయి. కానీ కొన్ని పాటలు ఊరికే రాసేటప్పుడు ఏదో ట్యూన్ వస్తుంది, తర్వాత రెగ్యులర్గా పాడక ఆ స్ట్రక్చర్ మనసులోంచి పోతుంది. మళ్ళీ పాడినప్పుడు ఏదో ట్యూన్ చేసుకుందాంలే అని అలా పెట్టేస్తాం. ఈలోపు ఆ టైం బాగుంటే దాన్ని ఇలా అచ్చు వేసుకుని పెట్టేసుకుంటాం. ఆ ట్యూన్ నన్నే పాడమంటే నేనే పాడాను. మళ్ళీ రాసి పెట్టుకున్నాను కాబట్టి సాహిత్యం తగ్గుతుంది, కానీ ట్యూన్ పోతుంది మనసులోంచి. మళ్ళీ కంపల్సరీగా నేను పాడాలి అనుకుంటే మళ్ళీ ట్యూన్ చేసుకోవాలి.
సో మొత్తం మీద చేసి రికార్డ్ చేసి పెట్టుకుని దాచుకున్నవి అవి ఒక 200 దాకా ఉంటాయి. ఇలా అవి ఇవి అన్నీ కలిపి నేను ఒక 1600-1700 దాకా చేసి ఉంటారు. ట్యూన్ చేశానని చెప్పచ్చు. అట్లాగే నేను సొంతంగా 400 దాకా క్లాసికల్ కీర్తనలు త్యాగరాజాది వాగ్గేయకారుల లాగా ఆ సంగీత బాణీలలో పాడుకోవడానికి వీలుగా రాగం పాడి కీర్తన పాడి పాడుకోవడానికి వీలుగా స్వరం వేయడానికి వీలుగా ఉండే స్ట్రక్చర్స్ అన్నమాట. అది క్లాసికల్ కీర్తన. అవి 400 దాకా రచించాను. వాటిల్లో అంటే అన్ని నోటేషన్ రాసి పెట్టాను. సో కానీ ఒక 100 వరకు మటుకు నా మెమరీలో ఉన్నాయి. తర్వాత కాగితాల మీద అక్కడక్కడ కొన్ని ఉన్నాయి, కొన్ని పోయినాయి. సాహిత్యాన్ని మటుకు ఉన్నాయి. ఇది ఎట్లా పాడానో ఏం చేశానో గుర్తులేవు. ఇలా అవి ఇవి కలిపి దగ్గర 2000 దాకా నేను చేసిన సంగీత స్ట్రక్చర్స్ 2000 దాకా చాలా అద్భుతం, చాలా అద్భుతం. బాగా ఒక 1000 వరకు బాగా గుర్తున్నాయి. ఇంకొక 1000 అక్కడక్కడ కొంచెం మర్చిపోయాను. కాగితాలు చూసుకుంటే రికలెక్ట్ చేసుకుని పాడవచ్చు. సో అది యాక్టివిటీలో నేను సాధించింది. మా అదృష్టం ఇందూరు తిరుమల స్వామికి మేము రాసుకున్నటువంటి కొన్నింటిని మీకు ఇచ్చి మీ చేత స్వరపరచమని మిమ్మల్ని విజ్ఞాపన చేసిన నన్ను ప్రోత్సహించి మొట్టమొదట నేను కూడా పాట ట్యూన్ చేయగలను, నేను పాడగలను అని నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది మా తల్లి. మొట్టమొదట నన్ను బయట పిన్నమ్మలందరూ నన్ను పరమ ప్రీతితో ఎత్తుకుని పెంచి ముద్దాడుతూ పాడించిన వాళ్ళే. నా పాట అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. మా పెద్ద పిన్నికి, మా తర్వాత పిన్నికి, మా జానకి తర్వాత పిన్నికి, ఆ తర్వాత పిన్నికి, వాళ్ళందరూ అల్లారు ముద్దుగా పెంచారు నన్ను పాటలు పాడిస్తూ. అందుకే పాడి అందరి గొంతులో ఉన్నటువంటి ఆ మార్ధవము మా అమ్మ అయితే నీకు పోసి ఉంటాడు. నేను పాడితే అది వేదం మా అమ్మకి. కృష్ణ భగవద్గీత చెప్పినట్టే నేను పాట పాడితే మా అమ్మకి బాగలేదు అనే క్వశ్చన్ లేదు. అలా అన్నా. మా నాన్నగారు లోపల ఎక్కువ పైకి మాట్లాడేవారు కాదు. అందువల్ల నాకు తెలిసేది కాదు చిన్నతనంలో. అప్రిషియేట్ చేస్తున్నారో లేదా కూడా అర్థమయ్యేది కాదు. అయితే మా నాన్నగారికి నేనంటే నా పాట అంటే చాలా ప్రీతిని ఆలస్యంగా తెలిసి ప్రకారంలో తెలియదు. పెద్ద పట్టించుకోలేదు. నేను కూడా ఇంతమంది పొగుడుతున్నారు, ఎత్తుకుంటున్నారు, ఆడుకుంటున్నారు అని ఎంజాయ్ చేశాను. కానీ మా నాన్న అంటలేదే అన్నంత ఆలోచన పెద్దగా రాదా. తర్వాత అనుభవంలో వీళ్ళందరికన్నా ఎక్కువగానే మా నాన్నగారు లోపల ఆనందం పాట ఆస్వాదించారు అని నాకు ఒక విశ్వాసం ఇప్పుడు. తల్లి అయితే గబుక్కన వెలిబుచ్చుతుంది. తండ్రులకేం పోయి నేను పొగిడితే వీడు ఎక్కడ పాడవుతాడో అనేటువంటి ఒక భావన. ఇప్పుడు మీరు కూడా తండ్రి అయిన తర్వాత మీకు కూడా అలాంటి భావన పిల్లల పట్ల ఉంటుంది సహజం. మా ఆవిడ తొందరగా మెచ్చుకుంటుంది. నేను మెచ్చుకుంటూనే కొంచెం దూరంగా ఉంటా. చాలా 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 ఆనందం గురుగారు. మీరు ఇంత సమయాన్ని మాకు కేటాయించి మీ ఆరోగ్యం ఏదైనా పూర్వజన్మ సుకృతం ఉండాలి. స్వామి గత జన్మలో ఏ జన్మలో స్వామి సేవ నేను ఎలా చేసుకున్నానో, ఆ గురువుగారి సేవ ఎలా చేశానో, మా తల్లిదండ్రులు ఎన్ని జన్మల బంధం ఎలా ఆశీర్వాదం చేసి నన్ను పెంచారు, వాటన్నిటి ప్రభావంతో ఈ స్థితికి వచ్చాను. స్వామి జన్మంతో కాలేదు, సార్థకం కొంతవరకు పరిపూర్ణంగా సార్థకమైంది మీ జన్మ. నాకు ఒక తృప్తి కలుగుతుంది. కానీ ఇంకా చాలా చేసి ఉంటే బాగుండేదేమో, చేయగలిగితే బాగుండేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు చేసే ఓపిక కూడా తగ్గింది. కానీ ఈ చేసిన కాస్తకే ఇంతమంది జనం నన్ను వాళ్ళ తమవాడిగా నన్ను భావించుకుని అభిమానిస్తూ నిరంతరం నన్ను వాళ్ళ మనిషిగా నా దగ్గరికే వచ్చి ఆ భావం మెరుగుచుతూ నా మీద ఉన్న గౌరవాభిమానాన్ని అలా బాహటగా వాడు ప్రదర్శిస్తూ ఉంటే జన్మ వేస్ట్ అవ్వలేదు. మేమంతా ధన్యులం. భగవంతుడు ఉన్నాం. ధన్యం చేశాడు.
వీటన్నిటికీ కారణం అన్నమయ్య పాటే. అంతకుముందే నేను పాటలు ట్యూన్ చేసి ఉండొచ్చు, రచించి ఉండొచ్చు, అవి మరి చిన్నతనంతో అనేక కార్యక్రమాల్లో ఒక భాగంగా గడిచిపోయాయి. కానీ ఈ పేరుతో, ఈ రూపంతో ఒక వ్యక్తిగా ఈ సొసైటీలో నేను ఉన్నందుకు నాకు, నా మనసుకి, నా మీద నాకే ఒక గుర్తింపు ఏర్పడి భగవంతుడు నన్ను నిజంగానే అనుగ్రహించాడు భగవంతుడు మీకు అని అనిపించడానికి కారణం అన్నమయ్య పాట. అన్నమయ్య పాట లేకపోతే నేను లేను. మరి నేను చెప్పదలుచుకున్నది అన్నమయ్య అనే పేరు చెప్పవలసింది. ఎప్పుడన్నా దేవుడు మళ్ళీ మనిషిగా పుట్టించి మాట్లాడిస్తే మళ్ళీ చెప్పబోయే మాట, చెప్పవలసిన మాట అన్నమయ్య, 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 అంతే. ధన్యోస్ మేమంతా కూడా ధన్యులు ఈ తరంలో అంతా వీటికి సంబంధించి.